ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనలు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తము. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడుగబడిన మనకు ఒక గొప్ప ఆదరణ లేకపోతే గొప్ప మార్గము, మాదిరి అపోస్తలుడైన పౌలు జీవితం. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని. ప్రపంచంలో ఎవరెవరో ఎన్నో సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు, కానీ అపోస్తలుడైన పౌలు మనకు ఒక మంచి మార్గము, మాదిరి చూపిస్తున్నాడు. క్రీస్తును సంపాదించుకో. ఎందుకంటే ఆయనే అన్నిటికంటే ఎక్కువైన వాడు. ఆయన తప్ప ఇంకొకటి ఏమి కూడా గొప్పది లేదు అనే విషయం మనం ఎరగాలి. ఎందుకంటే ఆయననే మనకు సమస్తమైనాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి లేదు అని యోహాను సువార్త మొదటి 2-3 వచనాల్లో ఉంది. ఆయనను సంపాదించుకుంటే అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు ఆయన నిడిచిపెట్టి ఏమేమో సంపాదించుకోవడానికి పరిగెట్టే చాలా మంది ఉన్నారు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏముందంటే, అక్కడ బాబేలు గోపురం కట్టుకొని పేరు సంపాదిద్దాం అనుకున్నారు. యాకోబు పత్రికలో చూస్తే ఒక మాట ఉంది, ఏమనంటే అక్కడ కూడా నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదిద్దాము అని మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 4:13లో చూస్తే. అయితే అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప సవాలు ఈ ప్రపంచానికి వేస్తున్నాడు, విశ్వాస గణంకు వేస్తున్నమాట. ఏమనంటే క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. మనం ఏం సంపాదిస్తున్నాం? ఇలా ధనం సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ధనం కొరకు పరిగెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేగాక అదే సమయంలో పేరు సంపాదిద్దాం అనుకుంటున్నారు. పేరు కొరకు ఎన్ని వేషాలు వేస్తున్నారు. అది ఎవరు? సంఘంలో ఉన్నోళ్ళు. వాళ్ళు సేవకులు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, బాధ్యులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు. ఎన్ని రకాల అంటే దాన్ని ఏమంటాం, వేషధారణ కనబడుతుంది పేరు కొరకు. మనకన్నా ఎవరు మంచి పరిచర్య చేయొద్దు, నేను కాకుండా ఇంకెవరు కనబడొద్దు. ఎందుకు? పేరు కొరకే. దాని అర్థం పేరు కొరకే. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఆయనకు క్రీస్తు కాకుండా, క్రీస్తు ఆయనకు దొరకక ముందు ఏమున్నది? ధర్మశాస్త్రం వలన నీతి ఉంది. ఆయన చెప్తాడు, నేను ధర్మశాస్త్రం వల్ల అనింద్యుడను అని ఉంది. అంత గొప్ప పేరు ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వలన కాదు, నాకు క్రీస్తునందలి విశ్వాసం వలన ఆయన యందు నీతిగా కనబడి ఆయన యందు అగుపడాలి. ఇది ఒక క్రైస్తవుని యొక్క జీవితం. ఈనాడు మనం ఎంత పెద్ద బోధ, సేవ, పరిచర్య ఇంకేమైనా చేసి ఉండొచ్చు, మన యొక్క గురి లేకుంటే మన యొక్క జీవిత అంతిమ లక్ష్యం ఇది ఉన్నదా? ఇది లేనప్పుడు మనం ఎంత ప్రయాసపడ్డా అది బూడిది పరిచర్యనే అవుతుంది. ఇక్కడ స్పష్టమైన మాట ఏంది? క్రీస్తుని సంపాదించుకోవడం మొదటిది. క్రీస్తునందలి మధ్య భాగంలో ఉంది, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి. ఆయన ద్వారా విశ్వాసం, ఆయన మీద విశ్వాసం ఉంచడం వలన ఒక నీతి వస్తుంది. ఆ నీతి నాకు కావాలి అని ఆ నీతి గలవాడనై ఆయన యందు అగపడ నిమిత్తము. అగుపడి నిమిత్తమును అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా, ఆయన యందు క్రీస్తునందున్న వారికి శిక్ష విధి లేదు. ఆయన యందు ఉండాలంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు, క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతి మనకుందా? ఆయన యందు మనం ఉన్నామా? ఆయన యందు మనం అగ్గుపడుతున్నామా? ఉదయకాలం మన పతనాలు సరి చేసుకొని అపోస్తలుడైన పౌలు వలె నమ్మకంగా వెంబడిద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు వలె నా మట్టుకు నేను కూడా క్రీస్తును సంపాదించుకునే పనిలో ఉండగలటకు సహాయపడింది. క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతిని కలిగి
నీతో కూడా నీ రాకడలో ఎత్తబడే గుంపులో నీ యందు ప్రత్యక్షమగుటకు మెండైన కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.